అత్తయ్య గారు, భోజనం చేయండి. వద్దు, నాకు ఆకలిగా లేదు. ఎంతవరకు నా బిడ్డ కార్తీక్ భోంచేసుంటాడో లేదో. అత్తయ్య గారు, కార్తీక్ ఈ పాటికి ఏదో ఒకటి తినే ఉంటాడు. దాని గురించి బాధపడకండి. బహుశా వాడు ఏదైనా తినుంటే బాగుండేది. అందుకే మీరు కూడా కాస్త తినండి. ఇదిగో తినండి. వద్దమ్మా గౌరీ, నేను కార్తీక్ని వెళ్ళనివ్వాల్సింది కాదు. నేను వాణ్ణి అలా ఎందుకు వెళ్ళనిచ్చాను? నేను వాణ్ణి ఎందుకు ఆపలేదు? నేను అలా ఎందుకు చేశాను? అత్తయ్య గారు, అసలు నిజం ఏంటంటే మీరు తీసుకున్న నిర్ణయంలో ఏ తప్పు లేదు, అలాగే కార్తీక్ నిర్ణయంలో ఏ తప్పు లేదు. ఆ పరిస్థితులే ఆ విధంగా ఉన్నాయనుకోవాలి. ఎవరు ఏది కావాలని చేయలేదు అత్తయ్య గారు. అమ్మా గౌరీ, నా కుటుంబం విడిపోవాలని నేనే రోజు కోరుకోలేదు. నా ముద్దు బిడ్డ నా కార్తీక్, వాడి మీదే నాకు అందరికన్నా ఎక్కువ నమ్మకం ఉండేది. అలాంటి వాడు మనల్ని వదిలే మన ఇంటి నియమాలను కాదని ఇలా వెళ్ళిపోతాడనుకోలేదు. వాడు ఇలా చేశాడంటే నమ్మకంగా లేదు. అత్తయ్య గారు, మేము అర్థం చేసుకోగలం. మీకు ఇది ఒప్పుకోవడం చాలా కష్టమే. కానీ నిజం ఏంటంటే మీ చిన్నప్ప ఇప్పుడు మనతో లేడు. ఇదే నిజం అత్తయ్య గారు. ఈ నిజాన్ని మీరు అంగీకరించక తప్పదు. నాతో ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగింది? బహుశా నేను ఆ లవ్లీని ఇంటి కోడలుగా తీసుకురాకపోయుంటే ఇలా జరుగుండేదే కాదు. బహుశా ఆ క్షణంలో నేను నా మనసుని రాయి చేసుకొని ఉండాల్సిందే. అప్పుడు ఇంత పెద్ద తప్పు జరుగుండేదే కాదు. ఈ పిల్ల మన ఇంటిని ముక్కలు చేసింది. ఏదేమైనా కానీ నేను తనని ఎన్నటికీ క్షమించను, ఎన్నటికీ క్షమించను. అత్తయ్య గారు చాలా ధైర్యం కలవారు. ఆవిడ్ని కూడా లవ్లీ ఈరోజు ఏడిపించేసింది. గౌరీ వదిలినాగా కజ్జికాయలో ఎవ్వరూ చేయలేరు. చూడు కార్తీక్, మావయ్య గారు అంటుంటారు భోజనం పరబ్రహ్మ స్వరూపం అని. కాబట్టి భోజనం వద్దు అనకూడదు. సరే అయితే ఈ రోజు స్వయంగా నేను నీకు తినిపిస్తాను.
ఏమైంది? నిద్ర పట్టట్లేదా? కార్తీక్ గురించి ఆలోచిస్తున్నావా? అర్ధరాత్రి కావస్తుంది. వాడెక్కడున్నాడో ఏమో. ఎక్కువగా ఆలోచించకు, వాడు ఎక్కడున్నా బాగానే ఉంటాడు. నాకు తెలుసు, మన కార్తీక్ చాలా తెలివైనవాడు, ఇంకా బాధ్యత కలిగినవాడు. వాడు ఏ కష్టం వచ్చినా చాలా తెలివిగా ప్రవర్తిస్తాడు. చాలా పొద్దుపోయింది, పడుకో. నేను ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడే ఏర్పాట్లు చేసేశాను. ఈ దాబా వాళ్ళు ఈ రాత్రి ఉండేందుకు ఒక గదిచ్చారు. కార్తీక్, నేను నీతో ఒక విషయం చాలా సీరియస్ గా మాట్లాడాలి. మనిద్దరం పాఠశాలల్లో ఇలా ఎంతకాలం అటు ఇటు తిరుగుతాము. అందుకని ప్లీజ్ నా మాట విను. ఈ ప్లాన్ వల్ల మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. చూడు లవ్లీ, నేను నీ ప్లాన్ వినాలని అనుకోవడం లేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళడం అనే టాపిక్ గురించి ఏమీ మాట్లాడదలుచుకోను లేదు. కార్తీక్ ప్లీజ్, నేను చెప్పేది విను. ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. ఒకే ఒక్క ఛాన్స్. చెప్పు. నీకు నిజంగా ఇలా జరుగుతుందనిపిస్తుందా? కార్తీక్, ప్రస్తుతం మనకిది తప్ప వేరే దారి లేదు. అరే, ఇంత పొద్దున్నే ఎవరొచ్చుంటారు? మావయ్య గారు, నేను వెళ్ళి చూసొస్తాను. కార్తీక్, నువ్వేనా? కార్తీక్, నేను ఇప్పుడు అందరికీ చెప్పొస్తానండు. అయ్యో, ఇదిగో వినండి అత్తయ్య గారు, మావయ్య గారు, తను తిరిగి వచ్చేసాడండి. కార్తీక్ తిరిగి వచ్చేసాడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకు నేను ముందే చెప్పాను కదా, నువ్వు ఈ ఇంట్లో ఉండే అర్హతని పూర్తిగా కోల్పోయావని చెప్పాను కదా. నాన్నగారు, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు బాబు. నేను మీకు కొడుకునైనందువల్ల ఈ ఇంటిపై నాకు పూర్తి హక్కుంది. అలాంటప్పుడు నేను నా భార్యను తీసుకుని బయటికి ఎందుకు వెళ్ళాలి? నేను నా లవ్లీ ఈ ఇంట్లోనే ఉంటాం, సర్వ హక్కులతో అధికారాలతో. వీడి బుర్రలోకి అకస్మాత్తుగా హక్కులు అధికారాల ఆలోచన ఎలా వచ్చింది? ఇంతవరకు జరిగిందే ఎక్కువ అనుకుంటే ఇప్పుడు లవ్లీ కార్తీక్ని ఇంతకు తెగించేలా చేస్తుందా?
నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఇంట్లోనే బాగా అడుగుతావా? చిన్నప్పటి నుంచి దగ్గరుండి నడక నడత, చదువు, సంస్కారం ఈ రోజు ఇలా చూసేందుకేనా మేము నీకు నేర్పించింది? మీరు ఏ పనులైతే చేశారో ఆ పనుల వల్లే తప్పక మేము ఈ అడుగు వేయాల్సి వచ్చింది. మీరేమనుకున్నారు? మీరు నా భార్యను అవమానించి ఇంటి నుంచి వెళ్ళగొట్టేయాలనే? అంతేనా? అలా చేసినంత మాత్రాన మా భారం తగ్గిపోతుందనే? లేదమ్మా, మీరనుకున్న పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వం. మీరు నా భార్యకు తన హక్కులను, అధికారాలను ఇవ్వక తప్పదు. నువ్వెప్పుడు ఇదే చెప్తుంటావు కదా, నువ్వే తప్పు కావాలని చెయ్యను అని. ఎప్పుడు ఎవరి మనసు నొప్పించవు కదా. అలాంటప్పుడు నువ్వు కార్తీక్ అడిగే హక్కులు, అధికారాలు తప్పని నువ్వు చెప్పలేకపోయావా? అసలు నిన్ను అడగడమే తప్పు. అయినా నువ్వెందుకు ఆపుతావు తన్ని? నువ్వే ఇలాంటి ఆలోచనల్ని వాడి బుర్రలోకి ఎక్కించుంటావు. మీ ఆలోచన తప్పమ్మా. లవ్లీ నన్ను ఇలా చేయమని చెప్పలేదు. ఈ ఆలోచన కేవలం నా ఆలోచనే. అంతేకాదు, నేను ఇలా మిమ్మల్ని అడగడంలో ఏమాత్రం తప్పు లేదు. కార్తీక్, ఈ ఇంట్లో నీకు దొరికిన ప్రేమ ఆప్యాయతలకు ప్రతిఫలం నువ్విలా ఇస్తావా? అత్తయ్య గారిని బాధ పెట్టి ఆవిడ కంటతడి పెట్టించా? మమ్మల్ని కూడా చాలా బాధ పెట్టారు వదినా. ప్రతి క్షణం కన్నీళ్లు కార్చేలా మమ్మల్ని కూడా ఏడిపించారు. నువ్వు పొరపాటు పడ్డావు కార్తీక్. మీరు వెళ్ళిపోయాక మేము ఎంతగానో బాధపడ్డాం. మీరు ఎలా ఉన్నారోనని ఆవేదన పడ్డాం. ఏం చేస్తున్నారోనని, కనీసం తిన్నారో లేదోనని. ఇంకా అత్తయ్య గారు నిన్నట్టించి ఒక్క ముద్ద కూడా తినలేదు. కానీ మేం పొరపడ్డాం. నువ్వొచ్చి ఇలా మాట్లాడతావని అస్సలు ఊహించలేదు. కార్తీక్, నువ్వు ఇంటి ముద్దులు కొడుకువే కాదు, నాకిష్టమైన మరిదివి కూడా. నువ్వు నా సొంత తమ్ముడు లాంటి వాడివి. ఓహో, అవునా? అంత బంధుత్వం మన మధ్య ఉన్నప్పుడు నిన్న మేము ఇంట్లోంచి వెళ్తున్నప్పుడు నీ తమ్ముడు లాంటి ప్రియమైన నీ మరిదిని ఎందుకు ఆపలేదు? ఆపలేదా? నేను నిన్ను వెళ్ళొద్దని అనలేదు. నన్ను ఆపలేదు కదా. చాలా ఎదిగిపోయారు. కార్తీక్, ఇదంతా సరదాగా చేస్తున్నావు కదా? నిజంగా నా బిడ్డ ఇలాంటి మాటలు మాట్లాడగలడా? చెప్పు, అందరికీ చెప్పు. ఈ మాటలు సీరియస్గా తీసుకోవద్దని చెప్పు. నేనేం సరదాగా అనట్లేదు నాన్నగారు. ఈ ఇంటిపై నాకు హక్కుంది. ఆహా, చాలా బాగుంది కార్తీక్. ఇక నువ్వు మాతో చట్టబద్ధంగా మాట్లాడతావు. అమ్మ నాన్నల ముందు నువ్విలా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించడం లేదా? కానీ కార్తీక్ చెప్పిన దానిలో నిజమే ఉందిగా. ఆ నిజం వల్లే మేమిద్దరం ఇప్పుడు ఈ అడుగు వేయక తప్పలేదు. నేను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను. ఈ ఇంటిపై నాకు, నా భార్యకి అంటే లవ్లీకి మీ అందరికీ ఎంతైతే అధికారం ఉందో మాకు కూడా అంతే ఉంది. అందుకని మమ్మల్ని ఈ ఇంట్లో నుంచి ఎవరు బయటికి పంపలేరు. ఎవరు కూడా లవ్లీ ఇంకా నేను ఈ ఇంట్లోనే ఉంటున్నాం.
సర్వ హక్కులు అధికారాలతో. పద లవ్లీ, మన గదిలోకి వెళ్దాం పద. లవ్లీ ఇంకా నేను ఈ ఇంట్లోనే ఉంటున్నా. సర్వ హక్కులు అధికారాలు. మనం ఇంటికి తిరిగి వచ్చాం, కానీ ఎందుకో నా మనసు ఆందోళనగా ఉంది. అమ్మ మనల్ని ఇంట్లో చూడాలని అనుకోవట్లేదని తెలుసు కూడా మనం ఇలా ఆవిడ ముందు ఉండటం అనేది నిజంగా చాలా బాధగా ఉంది. అంతకన్నా ఎక్కువగా బాధ కలిగించే విషయం ఏంటంటే లవ్లీ, నేను హక్కులు అధికారాలు అని మాట్లాడి అందరి మనసుల్ని గాయపరిచాను. ఒప్పుకుంటున్నాను లవ్లీ, మనం ఈ నిర్ణయం బాగా ఆలోచించే తీసుకున్నాం. అయినా మనం అనుకున్న ఫలితాన్ని పొందగలిగామంటావా? నాకేమాత్రం నమ్మకం లేదు లవ్లీ. ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత మా అమ్మ మనల్ని ఈ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండనివ్వదు. కార్తీక్, నువ్వు ప్రశాంతంగా ఉండు. మనసులో ఏ ఆందోళన పెట్టుకోకు. నాకు నమ్మకం ఉంది, మనం వేసిన మాస్టర్ ప్లాన్ తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది. నాకు తెలుసు, మనం ఆలోచించింది జరగడం అంత తేలిక కాదు. దీనిలో బోలెడన్ని ఇబ్బందులున్నాయి. అయినా మనకు తెలుసు, ఈ ఇంటిని, ఈ మనుషుల్ని వదిలి ఉండలేమని. మనం వాళ్లతో కలిసి ఈ ఇంట్లోనే ఉండాలి. వాళ్ళందరి మనసులో మెప్పించి వాళ్ళ ప్రేమని మళ్లీ పొందాలి. లవ్లీ, నిన్నొక విషయం అడగడం మర్చిపోయాను నేను. అసలు ఈ ప్లాన్ నీకు ఇచ్చిన వాళ్ళెవరు? అదిగాక నువ్వు ఎవరితోనో ఫోన్లో మాట్లాడావు, ఆ తర్వాత ఇలా చేసేద్దామని